స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి ప్రతి దినము మరి ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. మరి శ్రమ కాల దినాల్లో మరి లెంటీ డేస్లో మనం ఉన్నాం. మరికొన్ని దినాలు మాత్రమే మన మధ్యలో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి ప్రతిరోజు మీరు వెళ్ళాలని మీకు ఇతూ పలుకుతూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ రక్షణ విషయమైన మాట. మరి అలాగైతే ఎవడు రక్షించబడతాడు ప్రభు అంటే మరి ఇక్కడ దానికి ముందు వచ్చిన ఏమంటాడంటే, చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే మరి సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది ఏంటంటే మరి చాలా విలువైన సంగతి దేవుడు చెప్తాడు. అయితే మరి ఇది మనుషులకు అసాధ్యమాట. అలాగైతే ఎవరు రక్షించబడతారు ప్రభు అని అక్కడ ప్రశ్నించినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సాధ్యమే. అంటే నీవు సాధ్యమైన దేవుణ్ణి పట్టుకోగలిగితే నీ జీవితం అన్నీ సాధ్యమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువుకు సమస్తము సాధ్యమే. ఆయన మృతులను సైతం లేపగలిగిన దేవుడు, సజీవుడు. ఆయన మృత్యుంజయుడు గనక, మరి నిత్యము బ్రతికి ఉన్న దేవుడు గనక, ఆయన నీ ప్రక్కనే ఉన్న దేవుడు గనక, నువ్వు పిలువగా ఆయన నేను ఉన్నానంటాను అన్న దేవుడు గనక, మరి నీ శ్రమ ఏదైనా కావచ్చు, ఇబ్బంది ఏదైనా కావచ్చు, ఇంక ఇది ఈ జీవితంలో ఇది నాకు అసాధ్యం అనుకున్నది నీ జీవితంలో ఉండొచ్చు. ఈ అప్పులు ఊబిలోంచి నేను ఇంక బయటకు రాలేనన్న పరిస్థితికి ఉండొచ్చు. అలాగే ఈ వ్యాధి ఇంక నా జీవితాన్ని విడిచిపెట్టి పోదు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. అలాగే ఈ వ్యాపారాలు మరి లాస్లో ఉన్నాను, ఇంక నేను పైకి రానని నువ్వు అనుకోవచ్చు. అయితే ఇది నీకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. సాధ్యమైన వాడు, సమస్తమును సాధ్యపరిచేవాడు యేసుక్రీస్తు కనుక మరి ఆ యేసుక్రీస్తుని మీరు వెంబడించండి, ఆయన మార్గాల్లో మీరు అనుసరించండి, ఆయన ఆజ్ఞలు కట్టడ విధులను మీరు నెరవేర్చండి. మరి ఈ లోకంలో సమస్తము సమస్త విషయంలో మీరు జయం పొందుతారు. అలాగే మరి పరలోక రాజ్యంలో కూడా మనకు స్థానం దక్కుతుంది అని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి. అవును ప్రభా, మా జీవితాల్లో, మా ఈ చిన్ని బ్రతుకుల్లో నా తండ్రి నాయన ఈ వస్తున్న కష్టాలు, శోధనలు, ఎదురు దెబ్బలు, నాయన తుఫాన్లు, అలలు, నిందలు, పోరాటాలు ప్రభా నాయన వీటిని జయించడం మాకు అసాధ్యమే. కానీ ప్రభా, నిన్ను నమ్ముకున్న మాకు సమస్తము నిన్ను బట్టి సాధ్యమని నమ్ముతుండగా ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని సాధ్యపరచమని, నెరవేర్చమని ప్రార్థిస్తూ మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని నాయన, ఉద్యోగాలు బిడ్డకు ఉద్యోగాలు ఆశీర్వదించండి. అలాగే లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. పనిపాటలో లేని వారికి పనులు కల్పించండి. చదువుకొనిచున్న బిడ్డలకు తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాబోతున్నాయి ప్రభా, 10th క్లాస్ నాయన. అలాగే రాస్తున్న ప్రభా ఎగ్జామ్స్ బిడ్డలకు తోడై ఉండండి నాయన. మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఫీజులు కట్టే కృప తల్లిదండ్రులకు దయచేయమని, అలాగే తండ్రి మరి ఆయన యుద్ధాలు జరగకుండా నీ చిత్తమైతే ఆపమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయత్నాలు రాకపోకలు మీరే తోడండి, మాయం పొందమని. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామలి ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది అని బిడ్డారా. ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి, విశ్వాసంలో ముందుకు సాగండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.